నమస్తే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అతిపెద్ద రాజ్యాంగం మనది. న్యాయ వ్యవస్థ ఉంది. చట్టాలున్నాయి. ఎవరన్నా ఏదైనా నేరం చేస్తే, ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగితే ఒక ప్రొసీజర్ ఉంటది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు ఎదుట ప్రవేశపెడతారు. ఎంక్వైరీ జరుగుతది. దర్యాప్తు కొనసాగుతది. కోర్టు వాళ్ళను దోషులా, నిర్దోషులుగా తేలుస్తది. శిక్ష విధిస్తది. కోర్టు తేల్చాలి దోషులు ఎవరనేది. పోలీసులు దోషులను తేల్చరు. అట్లా అనుమానాస్పదులు ఎవరన్నా, నిందితులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని కొట్టడానికి లేదు అసలు. మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఉండదు అసలు పోలీసులు. ఆడవాళ్ళైనా మగళ్ళైనా ఎవరిని కొట్టొద్దు. లాకప్లో ఉన్నప్పుడు పోలీసులు నిందితుడి మీద చేయి చేసుకోవడానికి లేదు. అట్లా చేసుకుంటే అది కూడా చట్ట వ్యతిరేకం. అలాంటిది ఒక మహిళను, ఒక సాధ్విని, ఒక యువ సాధ్విని చిత్రహింసలు పెట్టారు. మామూలు అత్యాచారాలు కాదు. రూమ్లో కూర్చోబెట్టి, లాకప్లో కూర్చోబెట్టి, నగ్నంగా కూర్చోబెట్టి, వివస్త్రం చేసి ఆమెను కూర్చోబెట్టి పోర్న్ మూవీస్ చూపించారు. అధికారులు అక్కడ కూర్చొని, పక్కన కూర్చొని. ఆఫీసర్ హేమంత్ కర్కర్ ఇప్పుడు లేడు. అసలైతే మహిళల విషయంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మహిళా పోలీసులు మాత్రమే అరెస్ట్ చేయాలి. లాకప్లో అసలు ఉంచడానికి లేదు. జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. కానీ అది జరగలేదు ఆమె విషయంలో. ఆ యువ సాధ్వి విషయంలో అది జరగలేదు. అన్ని రకాల ప్రొటెక్షన్స్ చట్టం ఇచ్చినా సరే ఆమెను ఒక అమానవీయంగా ఆమెను ట్రీట్ చేశారు. అమానుషంగా టార్చర్ చేశారు ఆమెను. ఎంతో కాలం అనుభవించింది ఆ టార్చర్. ఆమె జీవితం నాశనం అయిపోయింది. అంటే మనిషిగా తాను బతకడానికి ఇకంటే మినిమం సపోర్ట్ లేకుండా చేశారు. అవయవాలు ఛిద్రం చేశారు. ఆమె మానసికంగానే కాదు, ఆమె అవయవాలను ఇంకా ఎక్కువ మనసును ఛిద్రం చేశారు, అవయవాలను ఛిద్రం చేశారు. భారతీయ ఆత్మను చంపారని చెప్పొచ్చు. వివేకానందుడు అంటాడు, రిలీజియన్ ఈజ్ ద మెయిన్ బ్రీత్ ఆఫ్ ద కంట్రీ అని. ఆ ఊపిరిని, ఆ శ్వాసను కూడా తీసేయాలని చూశారు. కాషాయధారి యువ సాధ్వి. ఇవాళ తీర్పు వచ్చింది. మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. అయితే అంతా అంటే సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ ఈ 7గురిని కూడా నిర్దోషులుగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు. అయితే మనం అంత హర్షించదగింది ఏం కాదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అలాంటిది ఇవాళ వాళ్ళు నేరస్తులు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఇన్నేళ్ళు వాళ్ళు అనుభవించిన టార్చర్కి, వాళ్ళు కోల్పోయిన జీవితానికి ఏ రకమైన పరిహారం ఇస్తుంది? ఎవరిస్తారు? ఎవరివ్వాలి? నడవలేదు అసలు సాధ్వి ప్రజ్ఞ. నేను చూశాను స్వయంగా పార్లమెంట్లో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు. లాస్ట్ టైం నేను ఢిల్లీలో వర్క్ చేశాను. ఆ టైంలో మెట్టు ఇట్లా ఎక్కి దిగలేదు ఆమె. 2 సహాయకులు ఉండాల్సిందే. స్టెప్స్ వచ్చినప్పుడు అడుగు వేసుకుంటూ నడుస్తుంది. ఎక్కడ దిగడం చేయలేదు ఆమె. పార్లమెంట్లో నేను చూసాను. ఉద్దేశపూర్వకంగా ఒక మహిళని, అందులో ఒక సాధ్విని ఇరికించేసి యూపీఏ సర్కార్ అమానుషంగా వ్యవహరించింది. దేనికోసము? అంతర్జాతీయంగా భారత్ని బదనం చేయడానికి, ముఖ్యంగా సాఫ్రాన్ టెర్రరిజం అనే ఒక దాన్ని క్రియేట్ చేసి చిదంబరం, షిండే, దిగ్విజయ్ సింగ్, చిదంబరం అప్పుడు హోంమంత్రి, ఆ తర్వాత షిండే హోంమంత్రి, మధ్యప్రదేశ్ సీఎంగా దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు. ముంబై ఉగ్రదాడి 26/11 2008. ఆ ఉగ్రదాడి ఆర్ఎస్ఎస్ పనే అని పుస్తకాలు రాయించి వాటిని దగ్గరుండి రిలీజ్ చేయించాడు. అంటే ఆవిష్కరణ సభలు పెట్టి రిలీజ్ చేయించాడు దిగ్విజయ్ సింగ్. ఎస్, ఆ సభలో మహేష్ భట్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టారు. మహేష్ భట్ ఎవడో కాదు, డేవిడ్ హెడ్లీ ఉన్నాడు కదా, ముంబై సూత్రధారిగా చెప్పే డేవిడ్ హెడ్లీకి మహేష్ భట్ కొడుకు దోస్తు. టెర్రరిస్టులని ముంబై అంతా కారులో తిప్పుతూ రైల్వే స్టేషన్ను, విమానాశ్రయాన్ని, తాజ్ హోటల్ను ఇవన్నీ చూపించిన వాడు మహేష్ భట్ కొడుకు. నా ఫ్రెండ్, అవన్నీ నాకు తెలియదు. అతను ఉగ్రవాదం నాకేం తెలుసు, నా దోస్తు అన్నాడు తర్వాత వాడు. అట్లా ఆర్ఎస్ఎస్ ఉగ్రదాడి చేసిందని పుస్తకాలు రాయించి ప్రచారం చేశారు. తర్వాత రాసినోడు క్షమాపణ చెప్పాడు. దాన్ని కూడా నేను గతంలో అంతా ఇంతకుముందు వీడియో చేశాను. ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ లింక్. ఆ బుక్ ఎవరు రాశారు, ఏం జరిగింది, ఇదంతా కూడా. అసలైతే 2006లోనే ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ మాలేగాం 2008 ఇది కదా, 2006లోనే మాలేగాం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు ఇండియన్ ముజాహిదీన్ను దోషిగా చెప్పారు, దోషం చేశారు. 2008లో కూడా సేమ్ మాలేగాంలోను మరోసారి పొల్లిలో, అప్పుడు కూడా ఫస్ట్ ఇండియన్ ముజాహిదీన్ పేరే చెప్పారు. తర్వాత ఏటీఎస్ వచ్చాక హిందువులను ఇన్వాల్వ్ చేశారు. ఎలాంటి హిందువులు అంటే వీళ్ళు కాషాయధారులు, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు. మీకు ఆ పేర్లు ముందు చెప్తాయి ఎవరెవరు అనేది. అంటే ఆ పేర్లతో మీకు తెలిసిపోద్ది వాళ్ళ కుట్ర.
ఎందుకు అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నారని తెలిసిపోద్దనమాట. మొత్తం 13 మందిని చేర్చారు అసలైతే. తర్వాత చివరకు 7గురి మీద కేసు పెట్టారు. ఇంతకాలం నడిచి ఈరోజు ఇన్నేళ్లకు 17 ఏళ్ల తర్వాత వాళ్ళను నిర్దోషులని తేల్చింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. అసలు సాఫ్రాన్ టెర్రరిజం అనేది ఒక పెద్ద కుట్ర. ముంబై ఉగ్ర దాడిలో కసబ్ అనేవాడు గనక ప్రాణాలతో పట్టుబడకపోయుంటే ప్రపంచమంతా వీళ్ళు ఇట్లాగే ప్రచారం చేసేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ కాషాయ ఉగ్రవాదులు ఈ దాడులు చేశారు. మాలేగాంతో మొదలుపెట్టి ముంబై ఉగ్రదాడి వరకు వాళ్ళ హస్తం ఉంది. భారత్లో కాషాయ ఉగ్రవాదం, హిందూ టెర్రర్ పెచ్చుమిరిపోతుంది, పేటరేగిపోతుందని ప్రపంచమంతా ఇప్పటికే ప్రచారం అయిపోయేది. ఆ స్టూడెంట్స్ హైదరాబాద్లో ఒక కాలేజీలో స్టూడెంట్స్గా వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇప్పించారు. బయటపడ్డాయి ఉగ్రవాదుల ఐడి కార్డ్స్ అన్ని. హైదరాబాద్లో ఒక కాలేజీలో చదువుతున్నారు వాళ్ళంతా, హిందువుల పేర్లు వాళ్ళందరివి కూడా. వాళ్ళకు కాశీ దారాలు, చేతులకి కాశీ దారాలు కట్టుకోమన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ చచ్చిపోవాలి, లేదా పారిపోవాలి, అందరినీ చాలామందిని చంపేసి. లేదంటే చచ్చిపోతే ఆ కాశీ దారాలు ఐడి కార్డులను బట్టి వాళ్ళు ఇండియన్సే, కాషాయ ఉగ్రవాదులే ఇదంతా చేయించారు, వాళ్ళ పనే, వీళ్ళందరూ హిందువులే అని చెప్పాలి. మన అదృష్టం వాడు ప్రాణాలతో దొరికిపోయాడు. అంతేకాదు ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్ అనేవాడిది ఈ ఊరే, ఈళ్ళే అని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసే వరకు కూడా తెలీదు. అట్లా వాళ్ళ గేమ్ ప్లాన్ దెబ్బతిన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవడు ప్రాణాలతో బయటపడ్డవాడు ఎవడంటే వాడి దగ్గర ఉన్న ఐడి కార్డు ఏమో హైదరాబాద్లో ఏదో కాలేజీలో చదివినట్టుంది, వాడి చేతికి కాశీదారం ఉంది, వాడు ఏం చెప్తలేడు, నోరు తెరుస్తలేడు. అంటే వీళ్ళే హిందువులే, హిందూ టెర్రర్సే, వాడు హిందువే చేశారని అనేవాళ్ళు. కానీ పాకిస్తాన్లో వాడి ఊరు నుంచి, వాని ఇంటి నుంచి కసబ్ ఇల్లిదే, కసబ్ ఊరిదే అని చెప్పడం వల్ల అది కూడా మనకి బతికిపోయినామని చెప్పొచ్చు. అసలు ముంబై దాడులకు జవాబుగానే అంతకుముందు మాలేగావ్ పేలులు అని చెప్పొచ్చు, అంతకుముందు మక్కా మసీద్ పేలులు, స్వామి ఆసిమానంద్ అరెస్ట్. అంటే వీటన్నిటిని కూడా వరుస ఉగ్రదాడులు హిందూ టెర్రర్గా చూపించే కుట్ర చేసింది నాటి గవర్నమెంట్. ఇంకో విషయం, ఇప్పుడు ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు నేరస్తుడుగా. ఈ కుట్రలో అతనికి కూడా భాగం ఉంది, ఆయన కూడా భాగం ఉందని చూపే ప్రయత్నం చేశారు. అసలు ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎవరితోనో మాట్లాడారు, ఇవన్నీ తీశారు. కానీ ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు. అప్పటికి ఆయన ఎంపీగా ఉన్నాడు, అందుకని ఆయన వదిలేశారు. అప్పటికి ఆ టైంలో హేమంత్ కర్కరే ఆఫీసర్ ఏటీఎస్ ఉండగా ఇదంతా నడిచిందనమాట. ఆయనే సాధ్వి ప్రజ్ఞ మీద, కల్నల్ పురోహితుల మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టింది ఆయనే. అయితే అదే ముంబై ఉగ్ర దాడిలో తాజ్ హోటల్ దగ్గర జరిగిన ఈ ఫైట్లో ఆయన చనిపోయారు. మరి ఏంటి హిందూ టెర్రర్ అసలు కుట్ర ఎందుకు అంటే 2009 ఎన్నికల కోసం. 2009లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ రావాలి, బీజేపీ రావద్దు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్ర అనమాట. రెండోసారి ఎన్నికలకు వెళ్లే ముందు వీళ్ళు చేసిన కుట్ర అది. అందులో విజయం సాధించారు వాళ్ళు. అయితే 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆధారాలు లేవని కోర్టు వీళ్ళను నిర్దోషులుగా తేల్చింది. అసలు ఎట్లా జరిగిందో ఆ కుట్ర క్రమం మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి. షిండే అన్నాడు మొదట, చిదంబరం తర్వాత, అంటే ముంబై బాంబు పేలుళ్ల తర్వాత శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ తన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశాక చిదంబరం హోంమంత్రి అయ్యాడు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత షిండే హోంమంత్రి అయ్యాడు. షిండే ఫస్ట్ ముందు ఆ వర్డ్ వాడింది సాఫ్రాన్ టెర్రరిజం అన్నది షిండే, సుశీల్ కుమార్ షిండే. దాన్ని చిదంబరం ప్రచారం చేశాడు. అందుకు కాషాయం ధరించిన మహిళను టార్గెట్ చేశారు, టార్చర్ పెట్టారు. మానసిక హింస, శారీరక హింస చెప్పిన కదా, లేవలేకపోయింది ఆమె. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు హాయిగా నడుస్తూ, ఆరోగ్యంగా నడుస్తూ, ఉత్సాహంగా నడుస్తూ, అంటే ధైర్యం నా తప్పేమీ లేదు, వీళ్ళు అరెస్ట్ చేసుకుంటున్నారు, ఎంక్వైరీ ఉంటుంది కదా, నేనేం చేయలేదు కదా అన్న ధైర్యంతో వెళ్ళిన ఆమె వీల్ చైర్లో వచ్చేసింది. కాళ్ళు చేతులు పడిపోయిన చచ్చుబడిన స్థితిలో నిర్జీవంగా ఒక ప్రాణం మాత్రమే ఉంది, జీవం మాత్రమే ఉంది, ఆమెకి ప్రాణం మాత్రమే ఉంది. అట్లా వచ్చింది ఆమె, అచేతనంగా వచ్చింది ప్రాణంతో. అసలు కొన్నేళ్ళ దాకా ఛార్జ్షీట్ వేయలేదు, యూపీఏ ఉన్నంతకాలం కూడా ఛార్జ్షీట్ వేయలేదు. అంటే ఏంటి, ఎందుకు జరిగింది ఇదంతా అంటే హిందూ మతం మీద ద్వేషం. ఓటు బ్యాంక్ రాజకీయమే కారణమా అంటే ఓటు బ్యాంక్ రాజకీయం కారణమే, కానీ అది మాత్రమే కాదు. అది ఒక కారణమే తప్ప అది మాత్రమే కాదు. ఎన్నోట్లు పడతాయి. మాలేగావ్ పేలుళ్లను వీళ్ళే వెనుక ఉన్నది వీళ్ళే అన్నప్పుడు అంటే హిందువుల ఓట్లు పోతాయి వాళ్ళకి, అంతే కదా. ఒకవేళ అది చేయకపోతే అంతకుమించి ఏమవుతుంది కాదు. ఓట్ల కోసం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఏవో ఫోర్స్ వీళ్ళను నడిపించినాయి, ఈ కుట్ర వెనుక ఉన్నాయి అని అనుమానించాల్సి వస్తుంది అప్పుడైనా ఇప్పటికైనా సరే.
కసబ్ చెప్పినా కదా, కసబ్ దొరక్కపోయింటే తుకోరామ్ ఓంపలే చనిపోయి కసబ్ను ప్రాణాలతో పట్టుకొని ఉండకపోయినట్టయితే వీళ్ళు అనుకున్నది జరిగేది అసలు. అసలు అప్పటికే కసబ్ కర్ణాటక నుంచి వచ్చాడని క్రియేట్ చేయబోయారు. ఆ వెంటనే పాకిస్తాన్ నుంచి మీడియాలో కసబ్‌ది ఆ ఊరని తెలిసిన తర్వాత ఇంకా బ్రేక్ పడ్డదని చెప్పొచ్చు వాళ్ళ ప్రచారానికి. అంటే ఆర్ఎస్ఎస్ చేయించింది. మాలేగాం బాంబు పేలుళ్ల మొదలు ముంబై వరకు ఈ కుట్ర చేసింది ఆర్ఎస్ఎస్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ దీని వెనకాల ఉంది. ఏకంగా బుక్‌లే రాయించారు చెప్పాను కదా! ఇంతకుముందు వీడియోస్ చేశాను నేను, చాలా సుదీర్ఘంగా చేస్తా దాని మీద. అంటే మాలేగాంలో ఈ సాఫ్రాన్ టెర్రరిస్టులే, ఈ కాషాయ ఉగ్రవాదులే మాలేగాంలో బాంబు పేలులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ముంబైలో కూడా దాడి చేసింది వాళ్ళే అని చెప్పే కుట్ర. చెప్పినా కదా, కసబ్ దొరకడం వల్ల ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పింది దేవుడి దయ వల్ల. దేవుడు మనందుండి కసబ్ అనేవాడు ప్రాణాలతో దొరికాడనమాట. ఆ కసబును కూడా ఎన్నేళ్ళు మేపారు. మేపి ఇంకా వీళ్ళకంత పల్స్ తెలిసింది. భారతదేశంలో ఉన్న ఈ పబ్లిక్ పల్స్ తెలిసి మోదీనే ఇంకొస్తాడు, బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిసి అప్పుడు ఊరేశారు వాడిని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అధికారాన్ని కోల్పోతే వీళ్ళొస్తే మళ్ళీ ఏం బయట పెడతాడో అని భయం. ఇంకేం బయటపడతాయో మా గురించి, వాడేం బయట పెడతాడేనన్న భయం అనుమానించాల్సి వస్తుంది డెఫినెట్గా. అసలు 26/11 ముంబై ఉగ్రదాడి నిజంగా పాకిస్తానే చేసిందా, లేదా మనోళ్ళు మాత్రమే చేశారా? ఇన్ని అనుమానాలు వస్తాయి. ఎందుకంటే నిన్న మొన్న పెహల్గాం మీద చిదంబరం మాట్లాడాడు. మొన్న అంతకుముందు సాఫ్రాన్ టెర్రరిజం అని కాదు, అది మాత్రమే కాదు. మాజీ హోంమంత్రి అప్పుడు ఈ కేసు ఇదంతా ఆ దాడులు జరుగుతున్నప్పుడు చిదంబరం హోంమంత్రి కదా, దాడుల తర్వాత ఇంకా ఆయన వచ్చాడు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న పెహల్గాం మీద ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆయన అన్న మాట ఏంది? పాకిస్తాన్ ఉగ్రవాదులే అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పాకిస్తాన్ నుంచి వచ్చారు వీళ్ళందరూ, పెహల్గాంలో దాడి చేసిన వాళ్ళు, టూరిస్టుల మీద దాడి చేసిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఆధారాలు ఉన్నాయా? ఇక్కడ వాళ్ళే అయ్యుండొచ్చు కదా, భారతీయులు అయ్యుండొచ్చు కదా అన్నాడు ఆయన. అంటే అర్థం చేసుకోండి, ఎప్పటికీ ప్రతిసారి పాకిస్తాన్కు, ఆ ఉగ్రవాదానికి, ఉగ్ర దేశానికే వీళ్ళ సపోర్ట్ ఉంటుంది. మణిశంకర్ అయ్యర్ అనేవాడు, అప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా చేసిన మణిశంకర్ అనే మరొక సీనియర్ లీడరు పాకిస్తాన్కి వెళ్ళి మోదీని కలిసి ఓడిద్దాం, మనం చేతులు కలుపుదాం, మోదీని గద్దె దించుదాం అన్నాడు మొన్న 2-3 ఏళ్ల క్రితం, ఈ ఎలక్షన్కు కొద్ది రోజుల ముందు. హఫీజ్ సయీద్ అనే మరొక ఉగ్రవాదిని దిగ్విజయ్ సింగ్ సాహెబ్ అంటాడు, హఫీజ్ సయీద్ సాబ్ అంటాడు, షిండే గౌరవిస్తాడు, స్త్రీ అని సంబోధిస్తారు, గారు అంటారు. షిండే మాత్రమే కాదు, వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతోంది. షిండే తనయ ప్రణతి షిండే ఇప్పుడు షోలాపూర్ ఎంపీ ఏం మాట్లాడిందో చూసినా మొన్న పార్లమెంట్లో, నిన్న కాక మొన్న. ఇది 10-20 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర కాదు నేను చెప్పేది, వర్తమానం. చిదంబరం అన్నది 3 రోజుల క్రితమే, షిండే తనయ అన్నది 3 రోజుల క్రితమే. కాషాయ ఉగ్రవాదం, సాఫ్రాన్ టెర్రరిజం పదాన్ని మొదటిసారి వాడింది షిండే, దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది చిదంబరం. వాళ్ళు నిన్న మొన్న అన్న మాటలు ఇవి, నేను చెప్పడం కాదు, మీరు గూగుల్ చేస్తే కనిపిస్తాయి ఇవన్నీ కూడా. అంటే మూడోసారి కూడా మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వచ్చుంటే ఈ దేశంలో హిందుత్వం అనేది లేకుండా పోయేది చేసేవాళ్ళు. కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ తీసుకొద్దామని చూశారు వాళ్ళు. నిజంగా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే హిందువుగా ఉండడం దుర్భరం అయ్యేది ఈ దేశంలో, ఈ భారతదేశంలో అసాధ్యం అయ్యేది. అంటే అలాంటి స్థితి కల్పించాలి, అందరూ కన్వర్ట్ అయిపోవాలి, మతం మారాలి, హిందువు అనేవాడు ఈ దేశంలో ఉండొద్దు, హిందుత్వ ఈ దేశంలో ఉండొద్దు అనేదే వాళ్ళ కుట్ర, వాళ్ళ ప్రణాళిక. అందులో భాగంగానే ఇవన్నీ చేశారు. మాలేగాం పేలుళ్ల మీద దొంగ కేసు పెట్టారు. ఫస్ట్ ఇండియన్ ముజాహిదీన్ అన్నారు, తర్వాత సాఫ్రాన్ టెర్రరిజం అంటూ సాధ్వి మీద, ఒక కాషాయధారి మీద కేసు పెట్టారు. చిన్నగా కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని పైకి తీసుకొచ్చారు, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. 27/11 అటాక్స్ను వీళ్ళ పని అని చెప్పి చూశారు. అంటే ఒక పథకం ప్రకారం మాలేగాం బాంబ్ బ్లాస్ట్కి హిందూ టెర్రరే కారణము, ముంబైలో బాంబు పేలులకు ఇంతమందిని పొట్టన పెట్టుకున్నది హిందూ ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ దీని వెనకాలంది. అందుకని మేము కమ్యూనల్ వైలెన్స్ తీసుకొస్తున్నాం. ఆల్రెడీ బిల్లు రెడీ అయిపోయింది. చెప్పిన కదా, మన అదృష్టం దేవుడు మన యందుండి మళ్ళీ అధికారంలోకి రాలేదు ఆ పార్టీ, లేదంటే కమ్యూనల్ వైలెన్స్ చట్టం వచ్చేది, చట్టం అయిపోయేది. దీని మీద కూడా అసలు కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్లో ఏముండే అనేది కూడా నేను ఇదే తమ్నైల్తో ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అరే అసలు వాస్తవాలు తెలుసుకుంటే వణుకొస్తుంది, ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. వీళ్ళు చేసిన కుట్రలు మామూలు కావు. దీని వెనకాల కూడా అంతర్జాతీయ ఈ
ముస్లిం క్రిస్టియన్ మాఫియా ఉందని అనుమానాలు. ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. ఒక సాధ్విని ఇంత టార్చర్ పెట్టారు, ఒక మహిళని, ఈ దేశంలో ఒక మహిళని వివస్త్రణ చేసి, పోర్న్ మూవీస్ చూపించి, ఆమె అవయవాలను ఛిద్రం చేసి, ఆమె మనసును ఛిద్రం చేసి, ఇదొక వ్యక్తి మీద పగ మాత్రమే కాదు, సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద పగ మాత్రమే కాదు, ఈ వ్యవస్థనే వాళ్ళు నాశనం చేయాలనుకున్నారు. ప్రతీకారం మాత్రమే కాదు, హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్నారు. హిందుత్వం మీద పగ, విద్వేషం అది కారణం వాళ్ళకి. మాలేగావ్ అనేది చిన్న ఘటన వాళ్ళ దృష్టిలో, బ్యాక్గ్రౌండ్లో పెద్ద కుతంత్రం ఉంది. అరే మొన్న కూడా అన్నాడు కదా, పెహల్గాం అప్పుడు మొన్న అన్నాడు చిదంబరం, నిన్నగాక మొన్న అన్నాడు. సుశీల్ కుమార్ షిండే తనయ్య నిన్నగాక మొన్న అన్నది. వాళ్ళ లెగసీ అట్లా ఇంకా కంటిన్యూ అవుతుంది, వాళ్ళ కుట్ర ఇంకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళతో పాటు వారసులతో పాటు ఆర్మీ పీపుల్ని ఇరికించారు. రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, కల్నల్ పురోహిత్, ఆర్మీ పర్సన్స్ వాళ్ళు. అంటే కాషాయ ఉగ్రవాదం అంటే దాంట్లో ఎవరెవరు ఉండాలి మళ్ళీ, ఆ పేర్లు కూడా నేను చెప్తాను. ఇస్రో నంబి నారాయణ్, ఆర్మీ పర్సన్స్ ఏమ్మా కాదు. ఇస్రో నంబి నారాయణ్ చరిత్ర తెలుసు కదా, నేను చెప్పేది కాదు కదా, చరిత్ర కాదు, నిన్న మొన్ననే కదా సినిమా కూడా వచ్చింది, చూసే ఉంటారు మీరు, గూగుల్ చేస్తే తెలుస్తుంది నంబి నారాయణ్ ఏంటి అనేది. ఇస్రోను కూడా వదలలేదు, సైంటిస్టులను కూడా వాళ్ళు వదలలేదు. ఆ కేసులో శాస్త్రవేత్తలు అనూహ్య మరణాలు సైంటిస్టులవి. అంటే ఇటు ఆర్మీ, ఇటు సనాతన వ్యవస్థ, అంటే కల్నల్ పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, సుధాకర్ చతుర్వేది పేర్లు కనుక మీరు గమనిస్తే, ఒక సనాతన వ్యవస్థ, ఆర్మీ, జ్యుడిషియరీ, ఇస్రో వంటి సంస్థల్ని కూడా టార్గెట్ చేయడం, అంటే ఈ దేశ ఆయుపట్టులను దెబ్బకొట్టడం, ఆయుపట్టు మీద దెబ్బకొట్టడం. ఇదొక్కటే కాదు, మనం ముందు నుంచి కూడా చూస్తే ఆ సీక్వెన్స్ మనం అప్పటి నుంచి మనం గమనిస్తే, ఆ పార్టీ కుతంత్రాలకు ఎంతమంది బలైపోయలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పద మరణం, లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మరణం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చావు. అంటే ఇవన్నీ చూస్తే మీరే ఆలోచించండి. వ్యవసాయ చట్టాలు నిన్న మొన్న చూసినాం, రైతులకు ఉపయోగమని ఒక రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వచ్చిన చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి. షాహీన్బాగ్ అలాంటిది, ఆయన్ని ప్రధానమంత్రిగా చేయాలని ఉవ్విల్లూరుతారు కొందరు. యువనాయకుడు, ఆ పార్టీకి వారసత్వంగా వస్తున్న యువరాజా అమెరికా వెళ్ళి ఏమన్నాడు, లష్కరే తోయిబా కన్నా కూడా హిందుత్వ ప్రమాదకరం అన్నాడు. మొన్న చిదంబరం రియాక్షను, షిండే బిడ్డ దిగ్విజయ్ సింగ్ ఏమన్నాడు, ఇవన్నీ మీరు చూడండి. అప్పుడు సీఎం దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్కి. అంటే అంతర్జాతీయంగా ఒక కుట్ర జరుగుతుంది, ఆ కుట్రకు అనుగుణంగా ఇక్కడ అడుగులు పడుతున్నాయి. అనిపించట్లేదు, అనిపిస్తుందా మీకు? ఇన్నేళ్ళైన తర్వాత, ఒక జాతీయవాద ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఇన్నేళ్లకు తీర్పు వచ్చింది అంటే జ్యుడిషియరీని కూడా ఏ స్థాయిలో వీళ్ళు దాని మీద పట్టు అర్థం చేసుకోండి. బీజేపీ వచ్చేదాకా కూడా ఛార్జ్షీట్ వేయలేదా కేసులో. 2008లో ఘటనలు జరిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు కూడా ఛార్జ్షీట్ వేయలేదు. అట్లా మాలేగావ్ బాంబు పేలులు, ముంబై దాడులు, కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్, వరుసగా వీళ్ళు అనుకున్న వరుస క్రమం అన్నమాట. ఈ వాళ్ళ కుట్ర ప్రకారం ఇవి జరగాలి వరుసగా. కానీ మోదీ రావడం వల్ల అది ఆగిపోయింది చట్టం. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ విషయంలో చిదంబరం వంటి వాళ్ళ మాటలు మనం చూస్తున్నాము. నిజంగా ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే జరిగేది అదే. ఇప్పుడు మనం ఈ సెక్యులర్ పార్టీల గురించి మాట్లాడుకుంటే అఖిలేష్ యాదవ్, స్టాలిన్, కేసీఆర్, జగన్మోహన్ ఇవన్నీ అనుకుంటాం కదా. వీళ్ళ రాజకీయాలు కేవలం ఓట్ల కోసం. ఇంట్లోకి పోతే హిందువులే, సరే జగన్ కాదనుకోండి, మిగతా లీడర్లు ఇంట్లోకి పోతే హిందువులే. కానీ కాంగ్రెస్ అట్లా కాదు, మమతా బెనర్జీ అట్లా కాదు. ఏదో ద్వేషము, వైరము, వాళ్ళకి వాళ్ళ మాటలు, చర్యలు, ఆ పగ, ద్వేషం కనిపించట్లేదా మీకు చెప్పండి? ఓట్ల కోసమే అయితే అంత చేస్తారో చేయరు కదా. అంటే ఆ మాలేగావ్ పేలుళ్ళ నుంచి పాల్గొన్న వాళ్ళందరూ కూడా హిందువులే, హిందూ ఉగ్రవాదులే అని అంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళందరూ కూడా. చెప్పిన కదా, అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ ఎంపీ, కాషాయధారి కాబట్టి యోగిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు, ఇరికిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అప్పటికే ఎంపీ అవడము, ఎందుకు ఆయన జోలికి పోలేదు ఇంకా. అట్లా ఆ పార్టీకి, ఆ వారసత్వ పార్టీకి, ఆ కుటుంబానికి హిందువులంటేనే ద్వేషము, దేశం అంటే కూడా పగనే. ఏంటి ఇప్పుడు అంటే ఏముంది, విలువైన జీవితం ఏం లేదు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిన ఆమె వీల్ చైర్లో వచ్చింది. పూడుస్తారా ఆ నష్టాన్ని? కల్నల్ పురోహితో, సాధ్వి ప్రజ్ఞా సింగో,
అంత విలువైన జీవితాన్ని కోల్పోయారు కదా వాళ్ళు. ఎవరిస్తారా టైంని తిరిగిస్తారా? వాళ్ళ జీవితాన్ని తిరిగిస్తారా? జీవితాలు నాశనమైనాయి కదా! నడవలేదు ఇప్పుడు ఆమె. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ సొంతంగా నడవలేదు. అంటే హిందూ మెజారిటీ దేశంలో ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉందంటే, ఇంకా వీళ్ళ కుట్రలు కంటిన్యూ అవుతున్నాయని మనకు నిన్న మొన్న కూడా అర్థమవుతున్నాయి. 30, 40 ఏళ్ళు పోతే ఏంటి పరిస్థితి? నిజంగానే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? నిజంగా అప్పుడే వీళ్ళే కనుక మూడోసారి కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చుంటే ఏంటి పరిస్థితి? అంటే హిందూ ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిరూపించడానికి అడ్డమైన దారులు దొక్కే వాళ్ళు అదృష్టం బాగుండి వాళ్ళు రాలేదు. మోదీ ప్రధానమంత్రి అయ్యాడు. అరే అప్పుడప్పుడే ఎదుగుతున్న యువ ఎంపీ ఆదిత్యనాథ్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా మరింత బలం కదా, సాఫ్రాన్ ధరించిన ఒక సన్యాసిని ఇరికిస్తే సాఫ్రాన్ టెర్రరిజం అనేదానికి ఇంకా వెయిట్ పెరుగుతుంది కదా. అందుకే కదా సాధ్వి ప్రజ్ఞానంద్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ చేసింది. ఎప్పుడు చెప్పేదే హిందువులు చైతన్యవంతం అవ్వాలి. చెప్పి నీరసం వస్తుంది అసలు నిజంగా. అరే జాతీయవాదం కోసం హిందువుల కోసం పనిచేసే పార్టీకి ఓటేయాలని చెప్పాలా? ఇంత జరుగుతున్న ప్రత్యేకంగా నేను ఇంకెవరో చెప్పాలా? తెలీదా? చూడట్లేదా? ఇంత చూస్తూ కూడా చరిత్ర కాదు వర్తమానం. నాటి నుంచి నేటి వరకు ఇదే. గురునానక్ ఆయన ఎవరు, తేజ్ బహదూర్ వాళ్ళను చిత్రహింసలు పెట్టి తోలు ఒలిచిండ్రు. మతం మారమంటే నేను మారను అన్నారు. సేమ్ అట్లనే శంభాజీ చూసినాం నిన్న మొన్న చావా సినిమా వచ్చే వరకు శంభాజీ గురించి చాలా మందికి తెలియదు. శంభాజీని కూడా అట్లాగే చేశారు కదా, మతం మారని అన్నాడు కదా. అసలు ఆధునిక శంభాజీ వీళ్ళతో పోల్చవచ్చు వీళ్ళని, తేజ్ బహదూర్తో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ని. ఒప్పుకోలేదు ఆమె నేరం నువ్వు ఒప్పుకుంటావా లేదా అని చిత్రహింసలు చేస్తామే ఒప్పుకోలేదు. అసలు నేరాన్ని అంగీకరించలేదు. నేను చేయని తప్పును ఒప్పుకోనని చెప్పింది. మానసికంగా ఆమెను హింసించారు, శారీరకంగా హింసించారు, అయినా ఆమె ఒప్పుకోలేదు. చేయని నేరాన్ని నేను ఒప్పుకోనన్నది. అందుకే చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చింది. కల్నల్ పురోహిత్ ఆర్మీలో పనిచేసిన ఆయన, కల్నల్ పురోహిత్ నీ భార్యను నీ ఇంట్లో వాళ్ళందరి మీద కేసు పెడతామని బెదిరిస్తే ఆయన ఒప్పుకోలేదు. అసలు ఏం చేస్తారో చేయండి అన్నారు. వాళ్ళు గుర్తొస్తారు ఇప్పుడు. వీళ్ళ హిస్టరీ వీళ్ళు చదివితే ఈ కేసు వ్యవహారం ఇవన్నీ తెలిసి కల్నల్ పురోహిత్ గురించి ఆయన పెట్టిన టార్చర్ ఇవన్నీ చూస్తే నిజంగానే సిక్కుల మత గురువులు వీళ్ళందరూ వాళ్ళెవరు, వాళ్ళ వారసులే. ఇప్పుడు అక్బరు, బాబరు, జహంగీరు, ఔరంగజేబు వాళ్ళ వారసులే వీళ్ళు. ఒక చిదంబరం, ఒక షిండే, ఒక దిగ్విజయ్ సింగ్ వాళ్ళైతే వాళ్ళతో పోల్చుకోవచ్చు మనం ధర్మం కోసం. అంటే నాటి నుంచి నేటి వరకు అదే కొనసాగుతుంది. వాళ్ళ వారసులు వీళ్ళు. మరేంది మేం చేయకుంటే ఉన్నది, మోదీ గెలిచిండు కదా మళ్ళీ గెలుస్తుంది కాదు కదా. రాహు అనేవాడు కాచుకొనే ఉన్నాడు. మరిన్ని మాలేగావులను సృష్టించడానికి కాచుకొని ఉన్నారు. ప్రపంచ రాక్షస శక్తులతో కలిసి హిందువును తీవ్రవాదిగా నిరూపించడానికి సర్వశక్తులు ఒడ్డుతూనే ఉన్నారు. ఇంకా అమెరికా నడిబొడ్డున కూర్చొని హిందువు లష్కరే తోయిబా కంటే అత్యంత ప్రమాదకారి అంటూ వాకృచ్చాడు ఆ యువనేత. అరే ఔరంగజేబు మళ్ళీ పుట్టక్కర్లేదు, బాబర్లు ఔరంగజేబులు మళ్ళీ పుట్టక్కర్లేదు, వీళ్ళు చాలు. యువ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్ను చెరసాలలో చీకటి గదుల్లో హింసించి ఆ హింసకు పెట్టిన ఆక్రందనలు ఈ ఔరంగులను నాశనం చేయాలి కదా, చేయవా? ఒక యువ ఆర్మీ అధికారి కల్నల్ పురోహిత్ను కుత్సిత వికృత రాజకీయ క్రీడకు బలి చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలి కదా. రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది అంటే ఈ తీవ్రవాదానికి మాత్రం మతం ఉంది. అందుకే వీళ్ళను కులకర్ణి, రహిర్కరు, ద్వివేది, చతుర్వేది, ఠాకూరు, పురోహిత్, ఉపాధ్యాయ అంటే ఈ తీవ్రవాదానికి మాత్రం మతం ఉంది. ఎందుకంటే ఈ పేర్లు వీళ్ళైతేనే కదా సనాతనాన్ని పక్కగా ఫిక్స్ చేయొచ్చు. మరో కాషాయధారి యోగిని కూడా ఇరికించే ప్రయత్నం చేశారు, కుదరలేదు. అంటే సైనికులను కూడా అందులో కలిపేస్తే, ఆర్మీని కూడా దాంట్లో కలిపేస్తే దేశం పరువు తీయొచ్చు. అసలు ఎంత పకడ్బందీ ప్రణాళిక వాళ్ళది చూడండి. అసలు ఎంత హింసని ఎట్లా భరించింది ఆ తల్లి, ఆ సాధ్వి. అంతటి క్షోభని ఎట్లా భరించారు పురోహిత్, ఉపాధ్యాయ. అరే ఇంత దుర్మార్గమా, ఇంతటి పైశాచకత్వమా? ఎడారి ఔరంగు, బిడారి చెంగీజ్ ఖాన్లు కూడా ఇంత హింస పెట్టుండరు మన వాళ్ళని. ఇంతటి క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శించుండరు స్త్రీమూర్తుల మీద, ఒక సాధ్వి మీద. అవయవాలను ఛిద్రం చేశారు. కాషాయధారి ఒంటి మీద గుడ్డలు లేకుండా చేసి నీలి చిత్రాలు చూపించారు. ఇప్పుడు అంటారు వీళ్ళు తీవ్రవాదానికి మతం లేదంటారు వీళ్ళు. మరి కాషాయ ఉగ్రవాదం ఎలా వచ్చింది? యువ ఎంపీ
శాంభవి అదే అంది మన పార్లమెంట్లో సింధూర్ మీద చర్చ సందర్భంగా ఆమె అదే అన్నది. తీవ్రవాదానికి మతం లేదన్నారు మీరే, కాషాయ ఉగ్రవాదాన్ని ఎట్లా మీరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు, ఎట్లొచ్చింది మరి కాషాయ ఉగ్రవాదం ఎట్లా వచ్చింది అన్నది ఆమె. అంటే ఎడారి మతానికి తీవ్రవాదానికి సంబంధం లేదు, ఇక్కడ మాత్రం కాషాయ ఉగ్రవాదం మాత్రం ఉంది. ఇంకా 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 ఆ పార్టీకి ఆ నాయకులకు ఊపిరిపోద్దామా, మన మరణ శాసనం మనమే లిఖించుకుందామా? నిజంగా నేను ఎప్పుడు నా వీడియోల గురించి ఎప్పుడు చేస్తూ ఉంటాను, ఏదో పబ్లిష్ చేస్తున్నాను చూడండి అని చెప్తాను తప్ప ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. చాలామంది అంటారు ఫోన్పే గూగుల్ పే పెట్టండి మీకు ఆర్థికంగా కూడా సపోర్ట్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియో వద్దు, నాకు వద్దు, ఇప్పుడు కూడా నేను అడగట్లేదు. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి మీరు చూశాక. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.